మనకి 24 గంటలు, ఆ 24 గంటల్లో కనీసం గంటకో నిమిషం తీసినా 24 నిమిషాలు కూడా మనం దేవునికి ఇవ్వట్లేదు. అది మన మనస్సాక్షికి మనకు తెలుసు. ఇది చెప్పుకోవడానికి అర్హత లేదు, కానీ చెప్పుకుంటున్నాం. దేవుడు మనకట్టి ధన్యతనిచ్చారు. కాబట్టి వచ్చే సంవత్సరం ఇలాగే నాకు చెప్పుకోవడానికి అర్హత లేదు అని చెప్పుకునేవారుగా కాకుండా నేను చేశాను దేవుని కోసం, ఐ డిడ్ మై బెస్ట్ అని చెప్పుకునేవారుగా ఉండాలి. యేసుక్రీస్తు వారు నేను చేసిన త్యాగం వ్యర్థమైపోలేదు తండ్రి, నా పిల్లలు నన్ను అనుసరిస్తున్నారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్స్ లో, యూట్యూబ్స్ లో ఏదైనా చిన్న ట్రెండ్ వచ్చింది అనుకోండి, ఒక సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ 2 years పిల్లల దగ్గర నుంచి ఏం కాకుండా వేసేస్తున్నారు. ఒక్కరు ట్రెండ్ సెట్ చేసేస్తున్నారు, ఆ ట్రెండ్ అలా ఫాలో అయిపోతూ వెళ్ళిపోతుంది. ఏ పాట అని, అది మీనింగ్లెస్ అవని, అది ఏది అవని, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చక్కగా ఫాలో అవుతున్నారు. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం మనకి ట్రెండ్ సెట్ చేశారండి. ఏటా ట్రెండ్? పాపరహితంగా జీవించాలి. మానవునివై పుట్టినా పాపరహితంగా జీవించాలి, జీవించగలం అని ఆయన ప్రూవ్ చేశారు. దేవుని సేవ కొరకు బ్రతకాలని. మరి ఆ ట్రెండ్ మనం ఫాలో అవుతున్నామా? క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నామా? ఇది మనం ఫాలో అవ్వాల్సింది.